నా పేరు ఏ శ్రీవర్ధన్, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట మండలం. నేను 10th పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ కోసం వెతుకుతున్నప్పుడు తేజస్ డిఫెన్స్ అకాడమీ గురించి విన్నాను. దాని తర్వాత విజిట్ చేసి అడ్మిషన్ తీసుకున్నాను. నేను ఊహించిన విధంగానే కాలేజ్ బాగుంది. నా స్టడీని, నా డిఫెన్స్ గ్రౌండ్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగాను. ఏ ప్రెజర్ లేకుండా చదువుకొని 466 మార్క్స్ని నేను సాధించాను. థ్యాంక్ యూ. నా పేరు బి రామచరణ్, మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ కుమ్రవెల్లి మండల్, ఊరు రామసాగర్. నాన్న పేరు శ్రీనివాస్, అమ్మ పేరు లత. నేను 10th ZPHS కడవేరులో పూర్తి చేశాను. చేసిన తర్వాత తేజస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మా స్కూల్ని విజిట్ చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగానే కాలేజ్ని చూపించారు మాకు కంప్యూటర్లో. దానివల్ల చూసి నేను ఎండాకాలంలో విజిట్ అయ్యాను. విజిట్ అయినాక వచ్చినాక కాలేజ్ 7 ఎకరాల స్థలంలో ఎంతో బాగుంది. దాంతో మేము అడ్మిషన్ తీసుకున్నాక వచ్చినాక కాలేజ్లో చెప్పిన విధంగానే మన ప్రిన్సిపల్ సార్ అయినా కానీ కాలేజ్ స్టాఫ్ అయినా కానీ చాలా బాగా చదువు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో నేను ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో రిజల్ట్స్ 490 వచ్చిన, అవుట్ ఆఫ్ CEC 500కి. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, హన్మకొండ జిల్లా నడుగుర మండలం, నడుగుర గ్రామం. అది 10th పూర్తి అవ్వగానే నేను డిఫెన్స్ కోసం అత్యయంగా తేజస్లో అడ్మిషన్ తీసుకున్నాను. తేజస్లో జాయిన్ కావడంతో ఇక్కడ మార్నింగ్ గ్రౌండ్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ బాగున్నారు, బాగా క్లాస్ బాగా చెప్పారు. నేను అదే సపోర్ట్తోని ఫస్ట్ ఇయర్లో 466 తెచ్చుకున్నాను. సెకండ్ ఇయర్లో 983 తెచ్చుకున్నాను. థ్యాంక్స్ ఫర్ తేజస్. మార్నింగ్ గ్రౌండ్ కానీ క్లాసెస్ కానీ అందరూ ఎక్స్పీరియన్స్ లెక్చరర్సే. ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. కూడా అచీవ్ చేసుకోవడానికి జాయిన్ అయినా నా గోల్ ఆర్మీ క్లాసెస్ బాగా చెప్తారు ఇక్కడ. నా పేరు పరశురాములు, నేను సిద్దిపేట జిల్లా అక్కన్పేట మండల్. ఇక్కడికి వచ్చే కారణం అంటే నేను ఫస్ట్ ఆర్మీ చూజ్ చేసుకున్నా. తర్వాత ఫస్ట్ ఇయర్లో అంత ఇంట్రెస్ట్ లేకపోయేది, అంటే ఓన్లీ ఆర్మీ కొట్టుకొని పోదాం అన్నట్టు ఉండే. తర్వాత నేవీ అప్లై చేసిన. నేవీ 10 మార్క్స్తో పోయింది, కానీ కష్టపడ్డా. ఫలితం 969 వచ్చింది. దాంతో ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆర్మీ నర్సింగ్ ఉంది. ఇంకా కష్టపడితే ఏదైనా ఉంటుంది, అందరూ చదివితే ఏదైనా సాధించగలుగుతారు. నా పేరు CH మనోజ్ కుమార్, మాది వరంగల్ జిల్లా నర్సంపేట సర్వాపురం. మా నాన్న ఫార్మర్. నాకు ఇంటర్ రిజల్ట్స్లో ఫస్ట్ ఇయర్లో 472 వచ్చినాయి. నేను తేజస్ అకాడమీ చూస్ చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. దీంట్లో అన్ని డిఫెన్స్కి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు. జీకే అర్థమెటిక్ క్లాసెస్ చాలా బాగా అర్థమవుతున్నాయి. షార్ట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. జూనియర్ MPC విభాగంలో శ్రీవర్ధన్ 466 మార్కులు, 470 గాను 466 మార్కులు. అదేవిధంగా రిషిత్ యాదవ్ 466 మార్కులు, వర్షిత్ 465 మార్కులు, నందీశ్వర్ 464 మార్కులు. అదేవిధంగా జూనియర్ CEC విభాగంలో 500 మార్కులకు గాను రామ్ చరణ్ 490 మార్కులు, రాజేందర్ 483 మార్కులు. సీనియర్ MPC విభాగంలో కె మారుతి 1000 మార్కులకు గాను 993 మార్కులు. సీనియర్ బైపీసీలో 1000 మార్కులకు గాను 969 మార్కులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ CEC విభాగంలో 1000 మార్కులకు గాను CECలో 929 మార్కులు. ఈ విధంగా ప్రతి విభాగంలో కూడా MPC, జూనియర్ MPC, జూనియర్ CEC, జూనియర్ బైపీసీ అన్ని కేటగిరీలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మా తేజస్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. మా తేజస్ జూనియర్ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్ని గ్రూపులలో MPC, బైపీసీ, CEC అన్ని గ్రూపులో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మా తేజస్ అకాడమీలో ఓన్లీ ఇంటర్మీడియట్ స్టడీ కాకుండా ఇంటర్మీడియట్తో పాటు వీరికి కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైన CRPF, BSF, స్టేట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ అకాడమీలో అన్ని రకాల వసతులు అనగా 8 ఎకరాల సొంత ప్రాంగణంలో సొంత బిల్డింగ్స్, అన్ని రకాల ఆట స్థలాలు, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని రకాల ఆట స్థలాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ విద్యా సంవత్సరం నుంచి 2025-26 నుంచి బాలికలకు కూడా ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ కోచింగ్, IIT నీట్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. 2025-26 సంవత్సరం గాను రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది.
ఆసక్తి విద్యార్థులు ఒకసారి అకాడమీని విజిట్ చేయగలరు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.